నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన రాజ్యసభ మాజీ సభ్యుడు పద్మవిభూషణ్ యార్లగడ్ల లక్ష్మీప్రసాద్. తెలుగు విశ్వవిద్యాలయం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మానసపుత్రిక అని స్పష్టం. విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఉద్యోగాలపై మంత్రి నారా లోకేష్ ప్రచారాన్ని ఖండించిన మాజీ మంత్రి అనకాపల్లి వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్. గూగుల్ సెంటర్ ఏర్పాటు ద్వారా 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని లోకేష్ అసత్య ప్రచారం చేస్తున్నాడని విమర్శ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కన్నుల పండుగగా జరిగిన స్వామివారి నిత్య కళ్యాణం. స్వామివారిని దర్శించి తరించిన భక్తజనం. కందుకూరులో లక్ష్మీనాయుడు హత్య ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాపుసేన రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ మూర్తి. లక్ష్మీనాయుడు హత్య బలిజీ కాపు వర్గాలపై జరిపిన దాడిగానే భావిస్తున్నట్లు వెల్లడి. ఒక్కరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కర్మయోగిగా అభివర్ణించారు. స్ఫూర్తిదాయక నేత మోదీ ఆయన కర్మయోగి. ఏ ఫలితం ఆశించకుండా, లాభాపేక్ష లేకుండా దేశ సేవ చేస్తున్నారని, ఈ తరానికి దిశానిర్దేశం చేసే ప్రధాని స్థాయిలో ఆయన ఉండడం మనం చేసుకున్న అదృష్టమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. కర్నూలు సభలో పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని సభలో కీర్తించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ మోదీ ప్రభుత్వాన్నే కాదు, 2 తరాల్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఇప్పుడు పుట్టే బిడ్డలకు దిశానిర్దేశం చేస్తున్నారని, దేశం తలెత్తి చూసేలే ఆత్మనిర్భర భారత్ అమలు చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన అండగా ఉన్నారని, దీంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ప్రజల నమ్మకాలను నిలబెడుతూ మోదీ, చంద్రబాబు నాయకత్వంలో సమిష్టిగా ముందుకెళ్తామని చెప్పారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న లోకేష్ తనకిచ్చిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ధైర్యం, నిజాయితీ, దేశభక్తి ఈ మూడే ఆయన వ్యక్తిత్వంలోని మూలస్తంభాలుగా, ప్రజలే నా శక్తి అనే నినాదంతో సాధారణ మనిషి ఆవేదనకు స్వరం విచ్చి సమస్యలు తీర్చేటువంటి జనసేనాని, జననేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సందేశం. వేదిక పైన ఆసీనులైన మనందరికీ స్ఫూర్తిదాయకమైన నాయకులు, మన గౌరవ ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి 5 కోట్ల ప్రజల తరపున, మనందరి తరపున వారికి మనస్ఫూర్తిగా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. వేదిక పైన ఆసీనులైన గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి, అబ్దుల్ నజీర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రాన్ని ఒక తరం కాదు, ఒక ఎన్నికలు కాదు, 5 సంవత్సరాలుగా ఒక తరం కోసం ఆలోచించే నాయకులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వారి తండ్రి అడుగుజాడల్లో సమర్థవంతంగా తనకిచ్చిన అన్ని శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన ఆసీనులైన కేంద్ర మంత్రివర్యులందరికీ, సహచర మంత్రివర్గ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ, ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని, కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనం ఈ సమయంలో ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. One who performs duty with truth, righteousness and discipline without attachment to results and dedicates action to the protection of those of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Shri Narendra Modi ji. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, 2 తరాల్ని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి, ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని
మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ తిరుపూరు ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసం అయిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ప్రాణం పోశారని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన తిరుపూరులో మీడియాతో మాట్లాడారు. పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం దీపావళి శుభవార్త చెప్పిందని పేర్కొన్నారు. నిర్వాసితుల కోసం కూటమి ప్రభుత్వం తాజాగా 1,100 కోట్ల విడుదల చేసిందని తెలిపారు. ఇదే ఏడాది జనవరిలో మరో 1,000 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. 16 నెలల్లో నిర్వాసితులకు 2,100 కోట్లు తమ ప్రభుత్వంలో విడుదల చేశామని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఏపీలో సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేశారని కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఆ శాఖ యొక్క కార్యక్రమాల గురించి శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత శాసనసభ సమావేశం ముగిసి అందరూ వెళ్ళేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడున్న సీనియర్ మంత్రులతో ఇతర నాయకులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడే సందర్భంలో అక్కడే ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఇన్నాళ్ళు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అని ప్రచారం చేశారు. కానీ గతంలో 3 సార్లు అంటే 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మూడోసారి 2014 నుంచి 19 వరకు 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలో నీటిపారుదల శాఖకి అలాగే నీటి ప్రాజెక్టులకి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే వ్యవసాయ రంగానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి హైలైట్ కాలేదు. అది ప్రజల్లోకి వెళ్ళాల్సినంతగా వెళ్ళలేదు అని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. అలాంటి ఇంకొక ఉదాహరణ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 4వసారి ముఖ్యమంత్రిగా 16 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ చెప్పడాన్ని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఖండించారు. నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటూ అసత్య ప్రచారాన్ని కూటమి నేతలు సాగించడంపై మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 1.87 లక్షల మంది మాత్రమే గూగుల్ ఉద్యోగాల్లో ఉన్నారన్నారు. 1 గిగావాట్ డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయో గూగుల్లో సెర్చ్ చేయాలంటూ గుడివాడ కూటమి నేతలను సూచించారు. అసత్య ప్రచారంతో ప్రజలను ప్రధానంగా నిరుద్యోగ యువతను మోసగించడం తగదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసేది తక్కువ, ప్రచారం ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి కలిగే ముప్పుని ఏ విధంగా అరికడతారో కూటమి ప్రభుత్వం స్పష్టం చేయాలని గుడివాడ డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారి డెవలప్మెంట్ సెంటర్స్లో కానీ లేదా రీసెర్చ్ సెంటర్స్లో కానీ లేదా డేటా సెంటర్స్లో కానీ వారికి పూర్తిగా ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీసే 1,82,000 నుంచి 1,87,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు. అలాంటిది ఒక విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దీని మీద క్లారిటీ అడిగాం. వారేమో 200 అంటున్నారు, మీరు 1,80,000 అంటున్నారంటే దానికి ఏం సమాధానం ఇస్తాడు? ఈ ఐటీ గతంలో పనిచేసినటువంటి ఐటీ మంత్రికి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు. ట్రోలింగ్ గురైనటువంటి మంత్రి, ఇదా సమాధానం? అసలు ట్రోలింగ్ అనేటువంటి దానికి జాతిపితవి నువ్వు. దానికి సమాధానం చెప్పకుండా దేనికి పనికి వస్తే చెప్పు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను కూడా దాని జోలికి వెళ్ళదలుచుకోలే.
నేను 200 అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాటనే ప్రజలకు చెప్తున్నా. మీరు 2 లక్షలు అని చెప్పి మీరు చెప్తున్నారు. మీ మాట నా మాట కాదు. గూగుల్తో ఒక అనౌన్స్మెంట్ చేయించండి దయచేసి. గూగుల్తో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్తో అనౌన్స్మెంట్ చేయించండి. మీరు చెప్పినటువంటి నంబరు 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్ చెప్తే, గూగుల్ చేత ప్రకటిస్తే, సరే పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా. విశాఖపట్నంలో గూగుల్ సంస్థే డేటా సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో అదే గూగుల్ని అడగండి. గూగుల్ దీంట్లోని మీరు సెర్చ్ చేయండి. 1 గిగావాట్ డేటా సెంటర్, ఏఐ బేస్డ్ డేటా సెంటర్, 1 గిగావాట్ డేటా సెంటర్కి ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందని ఆ గూగుల్ని అడగండి. రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల పద్మవిభూషణ్ రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఏయూ హిందూ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం దివంగత సీఎం ఎన్టీఆర్ మానస పుత్రిక అని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు పేరు మీద పెట్టిన విశ్వవిద్యాలయాన్ని కాపాడి తెలుగు తల్లి గౌరవాన్ని నిలిపేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమన్నారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఉప కేంద్రాన్ని విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయమన్నారు. తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలంటే పోరాడి ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు సేవలు మరువలేమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పట్ల వ్యవహరించిన తీరుపై యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా 2 మంచి ముందడుగులు పడటం అనేటువంటిది చాలా అభినందించదగ్గ విషయం. మొట్టమొదటిది, రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలనేటువంటిది తెలుగువారి యొక్క సుదీర్ఘమైనటువంటి కోరిక. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో హైదరాబాద్లో, దాన్ని వారు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు. వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ ఇష్టం, మనకేం అభ్యంతరం లేదు. అయితే ఆ తెలుగు విశ్వవిద్యాలయం మనకు లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయంగా ఉండేది. దాని మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. దీనికి రెలవెంట్ మ్యాటర్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు గారిని, ఆయన చాలా అనుభవజ్ఞుడు, తరువాత ఈ తెలుగు ప్రాచీన భాషా కేంద్రానికి కూడా చేసి బెంగళూరు, మైసూరు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి తెలుగు యూనివర్సిటీ కూడా పనిచేసిన వ్యక్తి, చాలా సత్సంబంధమైన వ్యక్తి. కాబట్టి ఆయన నియమించడం కూడా ప్రభుత్వం చేసిన మంచి పని, చాలా మంచి పనిగా నేను భావిస్తూ, దీనికి సంబంధించినటువంటి చరిత్ర ఏమిటంటే, భాషాపరంగా ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించడంలో ప్రపంచం మొత్తం మీద 2వ విశ్వవిద్యాలయం తెలుగు విశ్వవిద్యాలయం. ఇది ఎన్టీ రామారావు గారి మానసిక పుత్రిక. ఆయన కావాలని చెప్పని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. మిగతా విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు, కానీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనే దానికి ఛాన్సలర్గా ఉండి దాన్ని రోజు దినదిన ప్రవర్తమానంగా ముందుకు తీసుకెళ్లాలని తపనతో ఆయన ముందుకు పనిచేశారు. పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ పట్ల చేపట్టవలసిన కార్యక్రమాలపై విద్యార్థులకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే ఫ్రైడే డ్రైడే కార్యక్రమమని, దీని ప్రాధాన్యతను విద్యార్థులకు స్పష్టంగా వివరించాలని సూచించారు. పార్వతీపురం మండలం డొకిసీలలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను జేసీ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. మురుగునీటి కాలువలు, పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆరోగ్య సిబ్బందికి, ఇతర సిబ్బందికి జేసీ పలు సూచనలు, మార్గదర్శకాలను జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పరిసరాలలో నీరు నిలిచి దోమలు వృద్ధి చెందకుండా నివారించడం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టడం ఫ్రైడే డ్రైడే లక్ష్యమని అన్నారు. ప్రతి శుక్రవారం పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి ఆ ప్రాంతాన్ని పొడిగా ఉంచాలని సూచించారు. కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, ఇతర పనికిరాని వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వివరించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి అని, దాన్ని విద్యార్థులు పాటించేలా అవగాహన కల్పించాలని జేసీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సాగర తీరంలో స్వచ్ఛతా హీ సేవ ప్రచార కార్యక్రమాన్ని విశాఖ ఇన్కమ్ ట్యాక్స్ విభాగం నిర్వహించింది. విశాఖ సాగర తీరంలో జీవీఎంసీ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోకో ఎరీనా 1లో పరిసరాలను పరిశుభ్రం చేశారు. సుమారు 150 మంది ఇన్కమ్ ట్యాక్స్ విభాగం అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని చెత్తా చెదారాన్ని ఏరి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. మన ఇంటినే కాకుండా మన పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలన్నారు. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే ఆర్కే బీచ్ తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నగరవాసులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛతా కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుండాలన్నారు. కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు హత్యపై కాపుసేన రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ మూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్మీనాయుడు హత్యపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ హత్య బలిజీ కాపు వర్గాలపై జరిపిన దాడిగా భావిస్తున్నామన్నారు. నిందితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కాపుల పాత్ర ఎలాంటిదో రాష్ట్రమంతా తెలుసన్నారు. అలాంటి కాపులను అనగదొక్కాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బిఎన్ మూర్తి హెచ్చరించారు. వెంటనే బాధితులకు న్యాయం చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు వెంటనే స్పందించి కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా సమావేశంలో కాపు ఎలైట్ గౌరవ అధ్యక్షులు కేవీవి సత్యనారాయణ, ప్రజా కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్ల రాఘవరావు, కాపు రాక్స్ వైజాగ్ ప్రతినిధి విశ్వనాథం పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏర్పడడానికి, కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్యంగా మా కాపు కమ్యూనిటీ, కాపు బలిజ, ఒంటరి అందరం కూడా కలిపి కట్టుగా ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేకూరుద్ది అనే ఫీలింగ్తో వన్ సైడెడ్గా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెద్దన్న పాత్ర పోషించి మేము చేస్తే ఈరోజు అతి దారుణంగా కొట్టడం కాదు, మనుషులను కూడా చంపి ఇంకా దర్జాగా సొసైటీలో తిరుగుతుంటే మేము చెప్పేది ఒకటే, మంచిగా కామ్గా ఉన్నాం కదా అని చెప్పి మీరు ఎవరి మట్టుకు వాళ్ళు నచ్చిన విధంగా చేసుకుని వెళితే మాత్రం చూస్తూ ఊరుకునే కమ్యూనిటీ మాది కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద ఇమీడియట్గా 24 అవర్స్లో ఏదో ఒక యాక్షన్ తీసుకొని ఏం జరిగిందని డీటెయిల్డ్ రిపోర్టు చెప్పి ఆ బాధిత కుటుంబంకి, అందులో చనిపోయిన వ్యక్తికి 2 సోదరులు కూడా ఇప్పటికీ బెడ్ మీదే ఉన్నారు గుంటూరు హాస్పిటల్లో. ఇంత అన్యాయంగా జరిగినా కూడా ఏ రకంగా కూడా ఇప్పటికొచ్చి చేయలేదు అంటే సరే రాష్ట్రం యొక్క దీని గురించి ఉన్నారని వెయిట్ చేసాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎస్పెషల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మీరు ఇమీడియట్గా మాత్రం దీనిపై స్పందించి తీరాలి. మీ మాటకి మొత్తం టోటల్ కాపు కమ్యూనిటీ మొత్తం మీకు సపోర్ట్గా నిలిచింది. ఈరోజు కాపు కమ్యూనిటీ అన్ని రకాలుగా ఆవేదనగా ఉంది. దీన్ని ఇమీడియట్గా దీన్ని ఏదో రకంగా మీరు చెయ్యకపోయినట్లయితే మా యొక్క ఇమీడియట్ యాక్షన్ అనేది కూడా 24 అవర్స్ తర్వాత చూపించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగింది. బెలూన్లు ఎగరవేసి షాపింగ్ ఫెస్టివల్ను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, స్టేట్ జీఎస్టీ అదనపు కమిషనర్ సీతారాం శేఖర్, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె మాధవి, యూసీడీ పీడీ సత్యవేణి, డిఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్సీహెచ్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణల వల్ల జరిగే ప్రయోజనాలు ప్రజలందరూ తెలుసుకోవాలన్నారు. 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు జీఎస్టీ తగ్గడం శుభ పరిణామమన్నారు. దీనివల్ల ప్రజలు ఆర్థిక శక్తి పెరిగి గేమ్ చేంజర్గా ఆర్థిక వ్యవస్థలో నిలుస్తామన్నారు. రాబోయే రోజుల్లో మన దేశం ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని తెలిపారు. ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ విశాఖలో మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ఓకేనా, ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో, విశాఖపట్నం నగరంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో ఒక పెద్ద స్థాయిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ద గ్రేట్ విశాఖపట్నం షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వివిధ రకాల వస్తువులు
ఎగ్జిబిషన్లో పెట్టారు. దీని ద్వారా ప్రజలకి జిఎస్టీ సేవింగ్స్ ఎంత వస్తుంది అనే తెలియజేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక ఆదేశాల మేరకు ఈ ఫెస్టివల్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చెప్పడం జరుగుతుంది. మన జిల్లాలో దాదాపు 66 స్టాల్స్ మనం ఏర్పాటు చేశాము. ఈ స్టాల్స్లో 4 వీలర్స్, 2 వీలర్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్, ఇంతే కాకుండా ఎస్హెచ్జి మహిళలు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ ఒక ఐటమ్స్ కూడా వాళ్ళు సేల్ చేసే విధంగా ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన కమర్షియల్ ట్యాక్స్ వారికి, అదేవిధంగా టూరిజం శాఖ వర్యులకు, రవాణా శాఖ వర్యులకు, జీవీఎంసీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఎక్కువ మంది వచ్చి ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ పొందవలసిగా కోరుతున్నాను. టూ టౌన్ పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు వై రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. టూ టౌన్ పోలీసులు పక్షపాత వైఖరి అనుసరిస్తే బాధితులకు న్యాయం చేయడం లేదని విమర్శించారు. పథకం ప్రకారమే డబ్బులు, బంగారం కోసం అమ్మాయిని బంగారు వెంకట్రావు, సంతోష్, ప్రసాద్, పద్మ అపహరించారని ఆరోపించారు. రామ్నగర్, భానోజీ నగర్లో నివాసం ఉంటున్న డి పైడితల్లి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. పైడితల్లి పెద్ద కుమార్తె నిహారికను బెదిరించి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాన్ని తీసుకుపోయారన్నారు. తక్షణమే వారిని అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని వై రాజు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైరాజు, కేవీపీఎస్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు భానోజీ నగర్లో 8వ తేదీన, ఈ నెల 8వ తేదీన శ్రీనిహారిక, వీళ్ళు తల్లిదండ్రులు ఇద్దరును, ఆ అమ్మాయిని సంతోష్, వెంకట్రావు, అలాగే ప్రసాదు, పద్మ అని 4 వ్యక్తులు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారని వాళ్ళ చెల్లు తీసుకెళ్తుండగా చూసింది. మరి అమ్మాయికి ఆరోగ్యం బాగోదు. అలాగే అమ్మాయితో పాటు 6 తులాలు బంగారం, 20 తులాలు వెండి, అలాగే 2 లక్షల రూపాయల నగదు కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. గతంలో ఎప్పుడో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అక్కడ సంతోష్ అనే అబ్బాయి తండ్రి అడగడం జరిగింది. అయితే వీళ్ళు నిరాకరించడంతో అప్పటి నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఏదో రకంగా ఆ అమ్మాయిని ట్రాప్లో వేసుకోవాలని. అందుకు అక్కడ భానోజీ నగర్లో ఇంటి పక్కనే ఉంటున్న పద్మాని ఉపయోగించి అమ్మాయిని మాయమాటలు చెప్పి ఆ రోజు ఆ రకంగా తీసుకెళ్ళడం జరిగింది. ఇలా జరిగిందని టూ టౌన్ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోలేదు. ఇది పోలీసు తాలూకా వైఖరి ఎంత బాధ్యతారహితంగా ఉందంటే, ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేయాలి. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని పలు జర్నలిస్టు, ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద మీడియా పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆందోళన జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో పలు జర్నలిస్ట్, ప్రజా సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వ తీరును ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఎన్ వర్మ, రవికాంత్లు మాట్లాడుతూ సాక్షి ఎడిటర్, నెల్లూరు బ్యూరో ఇన్ఛార్జీలకి నెల్లూరు పోలీస్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. పోలీసులు బెదిరింపులు పాల్పడుతూ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. అణిచివేత ధోరణికి ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. స్వేచ్ఛాయుత జర్నలిజం కొనసాగేలా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సహకరించాలన్నారు. ప్రభుత్వ అవినీతి, తప్పిదాలను ప్రశ్నించే పత్రికలపై అధికారంలో ఉండే నేతలు కక్షపూరితంగా వ్యవహరించడాన్ని ఖండించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వర్మ, రవికాంత్లు అభిప్రాయపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో నారాయణ, ఈరోతి ఈశ్వర్రావు, బంగారు అశోక్, పలు జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టులు, వీడియో కెమెరా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఏదైతే పత్రికలో తప్పుడు వార్తలు వస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రక్రియ. అలా కాకుండా పోలీసులు అత్యుత్సాహం చూపించి జర్నలిస్టుల మీద, సంపాదకుల మీద ఇలాంటి వేధింపు చర్యలు పాల్గొనడం సరైనది కాదు. ఎందుకంటే గతంలో అనేక ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేశాయి. వాటన్నిటికీ సరైన సమాధానం చెప్పాయి. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేస్తున్నటువంటి పోలీసు చర్యల్ని ఖండించి బేషరతుగా కేసులు ఎత్తివేయాలి, క్షమాపణ చెప్పాలి. లేదంటే ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా జర్నలిస్ట్ సంఘాలుగా మేము అభిప్రాయపడుతున్నాం. సాక్షి పత్రికలో వచ్చినటువంటి సరైన వార్త, తప్పుడు వార్త అనే అంశాలు
న్యాయస్థానాల్లో తేల్చుకోవచ్చు. ఆ పేరుతో పోలీసులు ఇలా నోటీసులు ఇచ్చి వేధించడం అనేది సరైనది కాదని మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సాక్షిపై జరుగుతున్న వేధింపుల్ని విశాఖ జర్నలిస్ట్ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక పత్రికలో వచ్చిన వార్తలు నచ్చకపోతే లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, లీగల్ నోటీస్ ఇవ్వచ్చు, న్యాయస్థానంలో తేల్చుకోవచ్చు. కానీ ఈ విధంగా కార్యాలయాల్లోకి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం అనేది చాలా తీవ్రమైన అంశం. సుప్రీంకోర్టు ఆదేశాలని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ని ఉల్లంఘించి ఈ రకంగా వేధింపులు పాల్పడడం అనేది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు కూడా విపరీతంగా పెరిగాయి. వాటిని నివారించడానికి జర్నలిస్ట్ అటాక్స్ కమిటీ అనేది ఒకటి ఉంది. ఆ అటాక్స్ కమిటీని ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించి ఆ అటాక్స్ కమిటీ ద్వారా జర్నలిస్టులకి రక్షణ కల్పించాలని, జిల్లాల వారీగా కమిటీలు నియమించి రక్షణ కల్పించాలని చెప్పి కోరుతున్నాం. శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 41 రోజుల పాటు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గురుస్వామి కె రమణమూర్తి తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో దొండపర్తిలోని వైర్లెస్ కాలనీలో గల శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. రామాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో గురుస్వామి రమణమూర్తి మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. మాలలు ధరించిన భక్తులు ఈ అన్నదానంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ప్రతి ఏటా వలె ఈ ఏడాది కూడా 41 రోజుల పాటు మహా అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుందని తెలియజేశారు. తమ ట్రస్టుకు అందిస్తున్న సహాయ సహకారాలకు దాతలకు, భక్తులకు గురుస్వామి రమణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో ట్రస్ట్ ప్రతినిధులు కె శ్రీను, కె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయం ఆవరణలో ఈ సంవత్సరం 2025 రేపు 22/10/25 నుంచి 1వ తారీఖు 12వ నెల వరకు ఈ యొక్క 41 రోజు మండల దీక్ష కాలంలో శ్రీ స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఇది 8వసారి, 7 అయిపోయి 8వ సంవత్సరం మేము స్టార్ట్ చేసి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం రేపు 22వ తారీఖున మా రైల్వే సరెండర్లో మేము ఉన్నాం. కాబట్టి మా డిఆర్ఎం గారు తదితర ఆఫీసర్లు అందరూ వచ్చి ఈ యొక్క అన్నప్రసాదన స్టార్ట్ ఓపెనింగ్ చేస్తారు. కాబట్టి మీరు మీ యొక్క ప్రెస్ వాళ్ళు, పేపర్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని 4 పక్కల అన్ని విధాలు వెళ్ళి భక్తులు ఏ మాల ధరించిన అయ్యప్ప స్వాములే కాదు, భవానీ మాలలు, కుమారస్వామి మాలలు, కనకమహాలక్ష్మి మాలలు, శివమాల, సుబ్రహ్మణ్యం ఏ మాల వేసినా రోజు మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు రోజుకి 1500 నుంచి 2000 వరకు మేము పెట్టడానికి మా ట్రస్ట్ నుంచి మేము అందరం ఇది చేసుకున్నాం. మేము పోయిన సంవత్సరం 24లో సుమారు ఒక 55-60 వేల మందికి మేము పెట్టాం. ఈ 41 రోజు మండల దీక్షంలో అన్నప్రసాద వితరణ చేసాం 41 రోజుల్లో. చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయ కమిటీ కలిసి నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కోదండ రామాలయ ప్రాంగణం వైర్లెస్ కాలనీలో జరుపబడుతుంది. స్వామి, ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ నెల 22/10/2025 నుంచి 1/12/2025 అంటే ఒక 41 రోజు, ఒక మండల కాలం ఈ యొక్క ఆవరణలోని అన్నప్రసాద వితరణ కార్యక్రమం మాల వేసుకున్న ప్రతి భక్తులు కూడా వచ్చి ఈ యొక్క అన్నప్రసాద వితరణలోని పాల్గొని వాళ్ళు భుజించి మమ్మల్ని ఆనందింపచేస్తారని మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం స్వామి. అదేవిధంగా ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ కోదండ రామాలయం మరియు హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ కలిసి నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఇది 8వ సంవత్సరం స్వామి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగామ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన రాజ్యసభ మాజీ సభ్యుడు పద్మవిభూషణ్ యార్లగడ్ల లక్ష్మీప్రసాద్. తెలుగు విశ్వవిద్యాలయం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మానసపుత్రిక అని స్పష్టం. విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఉద్యోగాలపై మంత్రి నారా లోకేష్ ప్రచారాన్ని ఖండించిన మాజీ మంత్రి అనకాపల్లి వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్. గూగుల్ సెంటర్ ఏర్పాటు ద్వారా 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని లోకేష్ అసత్య ప్రచారం చేస్తున్నాడని విమర్శ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో కన్నుల పండుగగా జరిగిన స్వామివారి నిత్య కళ్యాణం. స్వామివారిని దర్శించి తరించిన భక్తజనం. కందుకూరులో లక్ష్మీనాయుడు హత్య ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాపుసేన రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ మూర్తి. లక్ష్మీనాయుడు హత్య బలిజీ కాపు వర్గాలపై జరిపిన దాడిగానే భావిస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.